హైడ్రా కమిషనర్ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై సమీక్షిస్తామని చెప్పారు. కబ్జాకోరులు ఫేక్ పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో సీఎం మాట్లాడారు. బతుకమ్మకుంటలో బీఆర్ఎస్ నేత 10 ఎకరాలు కబ్జా చేశారని, కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆ నేత పూలవర్షం కురిపించారన్నారు. 10 ఎకరాలు కబ్జా చేస్తే కనకవర్షం కూడా కురిపించవచ్చని రేవంత్ ఎద్దేవా చేశారు. హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ, దీన్ని మరింత బలోపేతం చేస్తామని సీఎం అన్నారు. హైడ్రా పనులను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే హైడ్రా సిబ్బంది విధి అన్నారు. బతుకమ్మ కుంటను కబ్జా చేస్తే రక్షించారని, దానిపై కోర్టుకెళ్లారు. కన్వెన్షన్ను కూల్చారు, అది పేదలదా పెద్దలదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గండిపేట చెరువును ఆక్రమిస్తే నిర్మాణాలను కూల్చారు. హైడ్రా నుంచి రంగనాథ్ను తప్పించండి, కబ్జాదారులను కాపాడేందుకు డబ్బు ఖర్చు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. గతంలో సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్పై 400 కోట్లు ధిక్కరణ కేసులున్నాయి. హైడ్రాపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుంది. తప్పుడు కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని రేవంత్ రెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.